ఖగోళ శాంభవి అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో మానసా సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో మలిశెట్టి వెంకటేశ్వర గారి యొక్క దంపతుల యొక్క అదేవిధంగా వారి కమిటీ యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. రెండవ రోజైనటువంటి ఈ రోజున విద్యార్థులకు ఉన్నతమైనటువంటి ఉద్యోగము సంప్రాప్తించవాలని దక్షిణామూర్తి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 9 సంవత్సరముల నుండి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలతో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది, మన కమిటీ వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పూజలో పాల్గొన్నటువంటి వారికి ఎవరికైనా ఉద్యోగం వచ్చినట్లయితే తప్పనిసరిగా వారు మరలా వచ్చే సంవత్సరానికి మన గణపతి స్వామి దగ్గరికి వచ్చి మీ యొక్క కోరిక నెరవేరింది అని స్వామి వారితో నివేదించుకోండి అని గత సంవత్సరం మీ అందరితో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది ఈ పూజలో దక్షిణామూర్తి పూజలో కూడా పాల్గొన్నారు. ఎంతో మంది నిన్నటి రోజున ఈ రోజు ఉదయం కూడా వచ్చి స్వామి మీ యొక్క అనుగ్రహం వల్ల మాకు ఉద్యోగం వచ్చింది అని ఎంతో మంది చెప్పుకొని వెళ్ళడం జరిగింది. అటువంటి సమయంలో ఈ రోజు జరిగేటటువంటి దక్షిణామూర్తి పూజా కార్యక్రమానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చునంతా కూడా నేను భరాయిస్తాను అని చెప్పేసి పోయిన సంవత్సరం దక్షిణామూర్తి పూజ చేసుకుని ఉద్యోగం వచ్చినటువంటి ఒక పాప చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అమ్మాయి ప్రవళిక అనేటటువంటి పాప ముందుకు వచ్చింది. ఆ పాపకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా వారు ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగ పురోభివృద్ధి జరగాలని వారికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ కూడా వచ్చే సంవత్సరం లోపు మీ అందరికీ కూడా సుస్థిరమైనటువంటి ఉద్యోగము సంప్రాప్తించబడాలని, ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వారు ఇంకా ఉద్యోగ పురోభివృద్ధి జరగాలని, మీ అందరికీ కూడా మేధోశక్తి పెరగాలని, ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం, మన విరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మీ కుటుంబ శ్రేయస్సు కలగాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ, మీ అందరూ కూడా వచ్చే సంవత్సరం నాటికి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత స్వామి మంచి ఉద్యోగం వచ్చింది అని స్వామి వారితో నివేదించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నారాయణాన్ని స్థాపయామి పూజయామి బ్రహ్మకలశదేవతారాయణాన్ని స్థాపయామి పూజయామి ఓం అసుదేవే వరస్మాసు దిక్షో వరప్రాణినో దేవో మిత్రోపస్యేమ సూర్యముచ్చనంతామరేమయాన స్వస్తి అమృతం వై ప్రాణానేవ యదాస్తానమపయతే శ్రీ బ్రహ్మకలశదేవతాభ్యో నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ నవరత్న దైవ సింహాసనం సమర్పయామి హస్తయోః అగ్నౌ సమర్పయామి పాదయోః పాద్యౌ సమర్పయామి శుద్ధాచమనయోః సమర్పయామి ఓం మాపోహిష్టామయో భువస్థానమో చేతాతన మహేర్ణాయ చతుషయో వత్సనమో సహస్రమాదేవేహ ఉసతీర్వ మాతరః తస్మారణమావో యస్యక్షయాయ జన్మద ఆపో జనేదాచన శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనయోః సమర్పయామి అవివస్త్రా సహస్రాంశాం ధేనుస్మృతా పూయమానః అవిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్వాహ నగ్నోః దేవసోమ వస్త్రౌ ధారయామి వస్త్రార్థమక్షరాం సమర్పయామి ఏకమవేదం పరమం విజ్ఞానవేదస్సాయం ప్రస్తాహాత్ ఆయుష్యమంత్రియో భవంత శుభ్రం యజ్ఞోపవేదం పరమస్తు దేవః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మకలశదేవతాభ్యో నమః యజ్ఞోపవేదం సమర్పయామి యజ్ఞోపవేదార్థం అక్షరాం సమర్పయామి గంధద్వారాంధ్రాభిషాక్షుష్టాత్రేషిణైః ఈశ్వరేణం సర్వభూతానాం పావే
श्रीगन्धर्वारयामि आयने रायमे भगवान् गुणास्तमन्दरेकानि समुद्रस्य गृहाय मे श्रीगन्धस्योपरङ्करणार्थम् आख्यानं समर्पयामि पुष्पैः पूजयामि ओम विनायकाय नमः ओम विघ्नराजाय नमः ओम गौरीपुत्राय नमः ओम धनेश्वराय नमः ओम संदात्रयाय नमः ओम अव्ययाय नमः ओम भूताय नमः ओम दक्षाय नमः ओम अध्यक्षाय नमः ओम विजयप्रियाय नमः ओम आग्निरन्वचते नमः ओम इंद्रश्रीप्रदाय नमः ओम आदिप्रदाय नमः ओम अव्ययाय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम सर्वतरयाय नमः ओम सर्वरीप्रियाय नमः ओम सर्वात्मनाय नमः ओम सृष्टिकर्त्रे नमः ओम देवाय नमः ओम अनेकाक्षराय नमः ओम शिवाय नमः ओम शुद्धाय नमः ओम बुद्धिप्रदाय नमः ओम श्यामताय नमः ओम ब्रह्मचारिणे नमः ओम गजाननाय नमः ओम वैमात्रेयाय नमः ओम मनुस्तुत्याय नमः ओम भक्तविक्रमनाशाय नमः ओम एकदन्ताय नमः ओम चतुर्बाहवे नमः ओम चतुराय नमः ओम सिद्धिसंयुताय नमः ओम लंबोदराय नमः ओम शूर्पणखनाय नमः ओम हरये नमः ओम ब्रह्मविदुत्तमाय नमः ओम कालाय नमः ओम ग्रहणये नमः ओम सोमसूर्याग्निलोचनाय नमः ओम पाषाणकुशधराय नमः ओम दत्ताय नमः ओम गुणाभिताय नमः ओम निरंजनाय नमः ओम अकल्मषाय नमः ओम स्वयं सिद्धाय नमः ओम सिद्धाच्युतप्राङ्गुजाय नमः ओम वीरपूर्वबलसत्ताय नमः ओम वरदाय नमः ओम शाश्वताय नमः ओम कुर्वते नमः ओम विजयप्रियाय नमः ओम वीरमयाय नमः ओम धने नमः ओम चैतन्ये नमः ओम विद्युच्छापकृते नमः ओम श्रीदाय नमः ओम अजाय उत्पलकराय नमः ओम श्रीधरे नमः ओम वरदक्षिणाय नमः ओम कुलाधिपते नमः ओम दिक्राय नमः ओम कलिकल्मषास्त्राय नमः ओम कारणे नमः ओम चन्द्रचूडामणे नमः ओम कान्ताय नमः ओम बाबहरे नमः ओम समाहिताय नमः ओम मातृश्रीकराय नमः ओम सौम्याय नमः ओम भक्तवांछिताय नमः ओम शान्ताय नमः ओम दैवन्यस्मृताय नमः ओम सच्चिदानन्दविग्रहाय नमः ओम धनाग्ने नमः ओम दयालुताय नमः ओम धान्ताय नमः ओम ब्रह्मदेशविरञ्जिताय नमः ओम ब्रह्मतदैकवेदाय नमः ओम श्रीगन्धाय नमः ओम विबुधेश्वराय नमः ओम नवाचराय नमः ओम निरये नमः ओम नागराजे वेदपते नमः ओम सुरकण्ठाय नमः ओम श्रीकत्रे नमः ओम सावभौषप्रियाय नमः ओम परस्मै नमः ओम स्तुलकुण्डाय नमः ओम आग्रण्ये नमः ओम धीराय नमः ओम भागीसाय नमः ओम सिद्धिदायकाय नमः ओम प्रियाय नमः ओम सर्वात्मनाय नमः ओम स्वस्तिकत्रे नमः ओम देवाय नमः ओम अनेकाक्षराय नमः ओम शिवाय नमः ओम शुद्धाय नमः ओम बुद्धिप्रदाय नमः ओम शान्ताय नमः ओम ब्रह्मचारिणे नमः ओम गजाननाय नमः ओम वैमात्रेयाय नमः ओम मनुस्तुत्याय नमः ओम भक्तविघ्ननाशाय नमः ओम एकदन्ताय नमः ओम चतुर्बाहवे नमः ओम चतुराय नमः ओम सिद्धिसंयुताय नमः ओम लंबोदराय नमः ओम सुरकण्ठाय नमः ओम हरये नमः ओम ब्रह्मविदुत्तमाय नमः ओम कालाय नमः ओम ग्रहणये नमः ओम काग्ने नमः ओम सोमसूर्याग्निलोचनाय नमः ओम पाषाणकुशधराय नमः ओम धन्ताय नमः ओम निरंजनाय नमः ओम अकल्मषाय नमः ओम श्रीसिद्धाय नमः ओम सिद्धार्थप्राङ्गुजाय नमः ओम बीजपूर्वबलसत्ताय नमः ओम वरदाय नमः ओम शाश्वताय नमः ओम पुत्रे नमः ओम विजयप्रियाय नमः ओम विजयाय नमः ओम धने नमः ओम चैतन्ये नमः ओम विद्युच्छापकृते नमः ओम श्रीदाय उत्तमकराय नमः ओम श्रीधरे नमः ओम सुदर्शनाय नमः ओम कलाधिपते नमः ओम यक्षिणाय नमः ओम कलिकल्मषनाशनाय नमः ओम चन्द्रचूडामणे कान्ताय नमः ओम बाबहरे नमः ओम समाहिताय नमः ओम मातृश्रीकराय नमः ओम सौम्याय नमः ओम भक्तवांछिताय नमः ओम शान्ताय नमः ओम दैवन्यस्मृताय नमः ओम सच्चिदानन्दविग्रहाय नमः ओम धनाग्ने नमः ओम दयालुताय नमः ओम धान्ताय नमः ओम ब्रह्मत्वेशविरञ्जिताय नमः ओम ब्रह्मतदैकवेदाय नमः ओम श्रीकण्ठाय नमः ओम विबुधेश्वराय नमः ओम नवाचराय नमः ओम निरये नमः ओम नागराजे वेदपते नमः ओम स्तुलकण्ठाय नमः ओम स्वयंकत्रे नमः ओम सावभौषप्रियाय नमः ओम परस्मै नमः ओम स्तुलकुण्डाय नमः ओम अग्रण्ये नमः ओम धीराय नमः ओम वागीसाय नमः ओम सिद्धिदायकाय नमः ओम दुर्वादिप्रियाय नमः ओम अव्यक्तमुत्पते नमः ओम अद्भुतमुत्पते नमः ओम चैलेन्द्रनन्दोत्सवखेलनोत्सवनाशाय नमः ओम स्वलावण्यसुधास्रावकृते नमः ओम मन्मथविग्रहाय नमः ओम समस्तलीलाधराय नमः ओम मायिने नमः ओम मूषिकवाहनाय नमः ओम रुष्टाय नमः ओम दुष्टाय नमः ओम प्रसन्नात्मने नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम श्रीविघ्नेश्वरस्वामिने नमः गणाधिपतये नमः नानाविधपरिमलपत्रपुष्पपूजा नमोस्तुते साक्षात् दीपं दर्शयामि धूपदीपानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि मनस्फूर्तिगा ओम कार्तसिंहासनवेत्राय नमः ओम कारोध्याय नमः ओम श्री दक्षिणामूर्तये
नागराजपतये नमः ओम नागराजाय नमः नागराजनिलयाय नमः नवमाणिक्यमालाज्याय नमः नवतन्त्रासकामये नमः ओम नन्दिराशेषमौलीन्द्राय नमः ओम नन्दीशादेवदेशकाय नमः ओम मोहाम्बुजासुदानकाय नमः ओम मोहाम्बुजासुदाकाराय नमः ओम मोहान्तकारतानये नमः ओम मोहोद्भनाय नमः ओम भक्तज्ञानाद्वेषितांसवे नमः ओम भक्तिज्ञानात्परायणाय नमः ओम भक्तान् भोजनासहस्रांसवे नमः ओम भक्तगीर्घराघराय नमः ओम भक्तगीर्वारकेन्द्रवे नमः ओम भक्तभूतासुदाकराय नमः ओम ओम गजानादेवम्बुजाय नमः ओम गजनमोहचुरास्मृतये नमः ओम ओम गंगाधरादिव्यांगाय नमः ओम गंगागंगा अनाध्याय नमः ओम गंगागंगाय नमः ओम गंगामुक्तामोर्तजाय नमः ओम वदनाब्जनाभ्यश्रिये नमः ओम वदनेन्दोर्तदीनाय नमः ओम भरतैकादिनाय नमः ओम भरवीराहाजुरनाय नमः ओम वनवासामुल्लासाय नमः ओम वनाद्वैकालोपाय नमः ओम तेजोराजोद्भवाय नमः ओम तेजः पुञ्जाः भास्कराय नमः ओम तेजस्थानाः भीमाकाय नमः ओम नीलेनाथतेजसम्प्रदाय नमः ओम तेजोमय निजाश्रयाय नमः ओम निजानन्दसङ्ग्रामाय नमः ओम धरासासुदासुद्धवे नमः ओम धरित्रामसेवते नमः ओम धनतेजमसेविताय नमः ओम क्षीरेतोमरोद्धाय नमः ओम क्षीरोपहारास्काय नमः ओम क्षीरेश्वर्यावत्तदाय नमः ओम नानाधर्मोद्धारकाय नमः ओम नारीसम्मोहाग्रताये नमः ओम नाना ब्रह्मानसास्वादये नमः ओम नागभूषणभूषिताय नमः ओम श्रीगुण्डे कण्ठर्पाय नमः ओम मोर्धावोर्धाजगत्प्रभुषे नमः ओम मुखाहंकामदामोहाभावे नमः ओम मूर्तिमत्कल्पदलदाय नमः ओम करुणादित्यसङ्कासाय नमः ओम तन्त्रीवृताः तत्पराय नमः ओम परमूलैकनिलयाय नमः ओम तत्तजान्भुजान्नप्रदाय नमः ओम तत्तदुर्वालदानर्पाणये नमः ओम तमदोर्मनोदनाय नमः ओम यमसंयुता सत्कृतये नमः ओम यमसंयुताय नमः ओम गतिरोवदनाय नमः ओम मोनये नमः ओम निधिर्वामाश्रयविग्रहाय नमः ओम मन्दारारुहारुचुराय नमः ओम मंदराय नमः ओम मंदिरस्मिताः वक्त्राय नमः ओम मंदिराहरवल्लभाय नमः ओम मंदिरमन्त्रमनाध्याय नमः ओम मणिनाभोजनन्द्रमये नमः ओम हस्तान्मुद्राः मुद्राय नमः ओम माठायोगाः नमोत्तमाय नमः ओम हंसादित्याध्यानालाध्याय नमः ओम सेन्द्रालाध्यावादुदाय नमः ओम मेरुशृङ्गारतोलनाय नमः ओम मेघस्यानामोहनाय नमः ओम मेधान्तरामनाग्राय नमः ओम मेधावत्पावरधूम्राय नमः ओम धार्मिकाकान्ताभवासाय नमः ओम धर्मार्थात्मवर्तकाय नमः ओम धर्मत्रयानिजामाराय नमः ओम धर्मोत्तमामनोरथाय नमः ओम नमोत्तरीवतये नमः ओम प्रजापते जगत्त्रयाय नमः ओम प्रजापालनासंरक्षकाय नमः ओम प्रज्ञाचन्द्रास्वाचन्द्राय नमः ओम प्रज्ञानदेवनाय नमः ओम ज्ञानानन्दासमात्मने नमः ओम ज्ञानाज्ञातेविदूरनाय नमः ओम ज्ञानज्ञातेन्द्रियकाण्डाय नमः ओम ज्ञानज्ञातेश्वराय नमः ओम प्रसन्नवादेवताय नमः ओम प्रसन्नात्मवादिनाय नमः ओम भूतानां प्रभावास्ताय नमः ओम प्रपञ्चवेदकारकाय नमः ओम यत्तावसंवेद्याय नमः ओम यक्षलेयाः నారికేల కదలే ఫలాన్ని వేదయామి అలా చూపించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ చూస్తున్నారు ఆ స్వామి వారికి అలా కర్పూర హారతి ఓం మనోయో సామితే కదా బ్రహ్మణోహతి ఏకదైవ స్వామి కట్టండి, మీరు తల కట్టుకోకండి, స్వామి కట్టండి. హిరణ్యమాత్రం మనోపూర్ణం దదాతి మనోయో స్వామి బ్రహ్మణోహతి ఏకదైవ స్యాత్ సర్వభౌమ సర్వానుష ధాతాపదార్థాపదమే సముద్రపర్యంతాయ ఏకరానితి యశస్కరం బలవంతం ప్రవత్వం తమేవ నాధ్యాధిపతి బభూవ సంకీర్తనాగా స్వాతిందరాన స్వమంగళ్యో సతతం దీర్ఘమాయు సాంగ్రహణ్యేష్ట్యాయదితి ఇమాం జనతాను సంగృహ్ణామీతి ద్వాదశారత్నే రసనా భవతి ద్వాదశమాసా సంవత్సరః
ఓం సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః మమే మమేనాతి మమే మమస్వనామోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమో బలవిగ్రహాయ నమో బలవిగ్రహాయ నమో బలాయ నమో బలప్రబలాయ నమో సర్వభూతనమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరకరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తేస్తు పుత్రరూపేభ్యः సత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో వినస్వ సదాశివో ప్రదక్షిణ చేయండి యాని కాని పాపాని జన్మాంతయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయాధ్యానవాహనాది సర్వదేవతార్చనేన నైవేద్యేన భగవాన్ భగవతి సర్వదేవాత్మకః సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు మాం రక్షन्तు యజమానో రక్షन्तు సర్వే జనానాం రక్షन्तు. స్వామిని పూజ చేసిన అక్షతలు తీసుకొని తల మీద ఉంచుకోండి. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వామిని కొంచెం కదిలించండి. ఆ గ్లాసును ఆ స్వామి వారి పటం పక్కన పెట్టుకోండి. మన వాళ్ళు ఆ గ్లాసు తీసేస్తారు. స్వామి పటం పక్కన పెట్టుకోండి. యజ్ఞేన యజ్ఞమైకం తదేవాస్త్రాన్ని ధర్మాన్ని ప్రమాణ్యాసన్న శ్రేహనాను మహిమానస్సుజంత్రే ప్రమోదే సాధ్యాత్ సందేవాః శ్రీ మహాగణాధిపతయే నమః దక్షిణామూర్తి స్వామినే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ. ఓం. మీరు స్వామి దగ్గర పెట్టిన పండు తాంబూలం తీసుకొని అందులో మీ శక్తి పొంది కొంచెం దక్షిణ వరసిద్ధి వినాయక స్వామి వారికి మహాగణపతి స్వామి వారికి భక్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సంప్రాప్తించబడాలని, వ్యాపార పురోభివృద్ధి, నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు తొలగాలని, నరదృష్టి సంబంధమైనటువంటి దోషములు తొలగిపోవాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామిని సమర్పిస్తూ ఉన్నారు. 2 వంతులు కలిగినటువంటి నేత్రహారతి. వరసిద్ధి వినాయక స్వామి వారికి భక్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సంప్రాప్తించబడాలని, వ్యాపార పురోగతి జరగాలని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 3 వంతులు కలిగినటువంటి బిల్వహారతి.
నాగదోషములు తొలగాలని, కుజదోషములు తొలగాలని, శీఘ్రముగా వివాహము సంతానము ప్రాప్తించాలని, కాలసర్పదోషములు తొలగిపోవాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 4 ఒత్తులు కలిగినటువంటి నాగహారతి. వరసిద్ధి వినాయక స్వామి వారికి పంచభూతముల నుండి వాతావరణ సమతుల్యత ఏర్పడాలని, ప్రకృతి వైపరీత్యముల నుండి మనందరం కాపాడబడాలని, ప్రకృతి సమతుల్యత ఏర్పడాలని స్వామిని ప్రార్థిస్తూ అర్చకులు వేద పండితులు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 5 ఒత్తులు కలిగినటువంటి పంచభూత హారతి. వరసిద్ధి వినాయక స్వామి వారికి 6 ఋతువులలో వాతావరణ సమతుల్యత సక్రమముగా ప్రసరించబడి పాడి పంటల అభివృద్ధి సమృద్ధిగా జరగాలని, సకాలంలో వర్షాలు కురవాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 6 ఒత్తులు కలిగినటువంటి రథహారతి. స్వామి వారికి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి. భక్తులకు నవగ్రహ దోషములు తొలగాలని, నవగ్రహముల యొక్క దివ్య అనుగ్రహం ప్రతి ఒక్కరికి ప్రార్థించాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 9 ఒత్తులు కలిగినటువంటి గ్రహారతి. మహాగణపతి స్వామి వారికి, వరసిద్ధి వినాయక స్వామి వారికి. 12 రాసులలో జన్మించిన ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్య భోగభాగ్యములు ప్రార్థించాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 12 ఒత్తులు కలిగినటువంటి సూర్యహారతి.
జన్మించిన ప్రతి ఒక్కరికి నక్షత్ర దోషములు తొలగాలని, బాలబాలికలకు బాలారిష్ట దోషములు తొలగి విద్యార్థులకు మంచి విద్యా ఉద్యోగములు ప్రార్థించాలని, 27 నక్షత్రముల యొక్క దివ్య అనుగ్రహం మనందరికీ సంప్రాప్తించబడాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 27 ఒత్తులు కలిగినటువంటి నక్షత్రహారతి. స్వామి వారికి, వరసిద్ధి వినాయక స్వామి వారికి. ధర్మము ఒక్కటే, పరమాత్మ ఒక్కడే. ఏ మతములోనైనా చెప్పబడినటువంటి ధర్మం ఒక్కటే అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ధర్మ కార్యక్రమాలను ఆచరించాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామిని సమర్పిస్తూ ఉన్నారు. కుంభహారతి. అందరూ ఐకమత్యముతో ప్రయాణం చేయాలని, దైవభక్తితో పాటు దేశభక్తి కూడా అందరికీ సంప్రాప్తించబడాలని, సనాతన ధర్మం అభివృద్ధి చెందాలని స్వామిని ప్రార్థిస్తూ వేడుకుంటూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు దివ్య మంగళ హారతి.